ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, రోజు రోజుకి క్రైస్తవులంటే అనేక మందికి మరి చులకనగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడము, ప్రతి ఒక్కరూ ఆ విధంగా తయారైపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి మొన్నటి దినాన మరి మనం అందరము కూడా దుఃఖంలో ఉన్న విషయం తెలిసిందే. క్రైస్తవ ప్రపంచమంతా కూడా కన్నీళ్లతో ఉన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అటువంటి తరుణంలో మరి ప్రవీణ్ పగడాల గారిని చంపింది నేనే అని చెప్పి, ఇంకా వారిని కాదు అనేక మందిని చంపబోతున్నామని చెప్పి అతి దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. పాస్టరా ఏమన్నా నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో, ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నా? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో, నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు, అట్లా ఉంటది. అందుకని అట్లా, దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఎంత దారుణాతి మానవత్వం మంట కలిసిపోయిందండి. చూడండి ఎటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడండి. అనేక మంది అనాథ పిల్లలను పోషించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ప్రవీణ్ పగడాల గారు అనేక మంది అనాథ పిల్లలను పోషించిన వ్యక్తి, అనేక మంది అనాథ వృద్ధులకు పెన్షన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి, అనేక మంది మరి అనాథ పిల్లలకు వివాహాలు చేసినటువంటి వ్యక్తి, అనేక మందికి మరి వైద్యం అందించినటువంటి వ్యక్తి, అనేక మందికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అండి. అనేక జీవితాలలో వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. బ్రదర్, ఆయన గురించి మాట్లాడుతున్నారా? ఆయన గురించి మేమే చంపినమని మాట్లాడుతున్నారా? ఇది ఎంతవరకు కరెక్టు? చనిపోయిన తర్వాత పైశాచిక ఆనందం, ఎంత వల్గర్గా మాట్లాడడం. ఒక సహోదరి అయితే ఎంత బాధాకరం అంటే, ప్రియమైనటువంటి దేవుని జనాంగం ఒకసారి చూడండి, చూడండి ఎంత వల్గర్గా మాట్లాడుతుందో. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు ఎవరి గురించి ఉన్నాడు కదా, పగడాలు పగిలిందా ముత్యాలు దోల తీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన, వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా ఒక వ్యక్తి చనిపోతే ఎలా నవ్వుకుంటున్నారండి, ఎలా ఎగతాళి చేస్తున్నారండి. ఏం నేర్చుకుంటున్నారండి వీళ్ళు? ఏం నేర్పిస్తున్నారండి సమాజానికి? ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ వీడియో హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చూడండి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని వెటకారంగా, వ్యంగ్యంగా, ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, గాయాలతో ఉన్న క్రైస్తవులు కన్నీటితో ఉన్న క్రైస్తవులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇంతగానం రెచ్చిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళు ఇంతగానం రెచ్చిపోతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ఈ విధంగా వల్గర్గా మాట్లాడుతూ ఉంటే, చనిపోయిన వ్యక్తుల గురించి మేము చంపుతాం, మేము నరుకుతామని చెప్పి మాట్లాడుతుంటే, ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అంటే వారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనొక వేదన, అనొక దుఃఖము నాలో మిగిలిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు క్రైస్తవత్యంలో దేవుడు మాకు నేర్పించింది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి రీతిగా జెస్సికా ప్రవీణ్ గారు, మాకు పగడాల ప్రవీణ్ గారి సతీమణి జెస్సికా ప్రవీణ్ గారు, నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, పగ తీర్చుకోవడం మా వంతు కాదు, అది దేవుని వంతని క్షమించినటువంటి గొప్ప
బిడ్డ జెస్సికా ప్రవీణ్ గారు. ఈరోజు క్రైస్తవులంటేనే క్షమాపణ, క్రైస్తవులంటేనే ప్రేమ. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్న వారికి ప్రభుత్వమే వారిని కనీసానికి పట్టించుకోవాలా, కనీసానికి ఒక్కసారైనా మందలించాలని చెప్పి నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ప్రతిజ్ఞ చేసాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ భారతదేశంలో సహోదరులుగా ఉంటున్నామా? నీ కులం అది, నా కులం అది, నువ్వు నా కుల పొడివి కాదురా, నువ్వు నా కుల పొడివి కాదు, నీ కులం వేరు, నా కులం వేరు. కుల హత్యలు జరుగుతున్నాయి, మత హత్యలు జరుగుతున్నాయి. ఎక్కడ లేని విధంగా ఈరోజు భారతదేశంలో జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది చాలా బాధ అనిపిస్తుంది. ఈ విధంగా విచ్చలవి ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఈరోజు అనేక మంది యవనస్తులను రెచ్చగొడుతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రెచ్చగొడుతున్నటువంటి వారు అనేక మంది ఉంటారు. కానీ మనం రెచ్చిపోకూడదు. దేవుని ప్రేమను పంచుదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ప్రవీణ్ పగడాల అన్న లాంటి వాళ్ళు మనకు అనేక మంది ఆదర్శంగా నిలబడ్డారు. మనము వారి ఆశయ సాధన కోసం ఇంకా వారు మిగిల్చినటువంటి పరిచర్యను మనము చేయడానికి ప్రార్థన పూర్వకంగా ముందుకు నడవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేసింది సంఘం. ఈరోజు మన సేవకులు ఎన్ని కష్టాల్లో ఉన్నా సేవకుల కోసం ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం సంఘానికి ఉంది. ఆనాడు పేతురైతే కాముగా ఉన్నాడు చెరసాలలో, కానీ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగించాడు. కనుక సంఘముగా ఉన్నటువంటి మనము సంఘ సేవకుల కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు అనేకమైన దాడులు జరిగినా, ఎంత రెచ్చగొట్టినా యుద్ధము యెహోవాదే, దేవుడే మన పక్షాన యుద్ధము చేయబోతున్నాడని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.